ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలితాల కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి మేషరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు నెలలో షష్టమ భావంలో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల అధికారికమైనటువంటి ఒక విజయాన్ని మీరు సాధించుకోగలుగుతారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. పోరాట పటిమతో భూవాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ, నూతన అవకాశాలు కానీ, రుణ సదుపాయాలు కానీ మీకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా చతుర్థ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆగస్టు నెల 16 తర్వాత ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సహకారము, పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలులు విజయాలను సాధించుకుంటారు. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో మిథున రాశిలోనే సంచరించడం వల్ల ఆగస్టు 20 తర్వాత ఆయన చతుర్థ భావం అయినటువంటి కర్కాటక రాశిలో కూడా సంచరించడం వల్ల ఈ తృతీయ చతుర్థ భావాలు అనగా మిథున కర్కాటక రాశిలో రెండింటిలో కూడా శుక్రుడు మీకు మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. రాహువు లాభభావంలో కుంభరాశిలో ఈ నెలంతా సంచరించడం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అందుకోగలుగుతారు. 2025 ఆగస్టు మాసంలో ఈ మేషరాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతను అందిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే రవి, గురువు, శని, కేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో కర్కాటక రాశిలోను 16 తర్వాత పంచమ భావం సింహరాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవడం, కుటుంబంలో దుబారా ఖర్చులు, తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా తృతీయంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. దశమ లాభాధిపతి అయిన శని భగవానుడు వ్యయములో మీనంలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం మీ మీద ఉంది. పనివారి సహకార లోపం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ, పని ఒత్తిడి అధికమవుతుంది. ఇక పంచమంలో కేతు సంచారం వల్ల సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో కానీ లేక మీ ఆలోచనల విషయంలో కానీ మీరు అనుకున్న పనులు జరగకపోవచ్చు. కొంత నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసంలో ఈ మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. వ్యయములో శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం కానీ లేక శివాభిషేకం కానీ శనివారం చేసుకోండి. తృతీయ గురువు దోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం మీకు శుభాన్ని కలిగిస్తుంది. చతుర్థ పంచమ రాశుల్లో సంచరిస్తున్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకుంటూ ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.